హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వాళ్ళు. ఇప్పుడు మీరు వినబోతుంది ఏమై చేసావు చెల్లి స్టోరీలో 72వ భాగం. రాజ్ షాక్ అయ్యి, నువ్వు నిద్రపోవటం లేదా, మేల్కొని ఉన్నావా, మరి ఎందుకు నేను వచ్చినా లేవకుండా అలానే పడుకొని ఉన్నావు అని ఆశ్చర్యంగా అడుగుతాడు. తమరేమైనా లేపుతారేమో నేను వెయిట్ చేస్తున్నాను, కానీ మీరేమో నేత్రానందం పొందుతూ సైలెంట్గా ఉండేసరికి ఎంతసేపు అలానే ఉండాలని విసుగ్గా అనిపించి లేచాను అని పైకి లేచి కూర్చొని అంటుంది. తను కూర్చోగానే రాజ్ వెళ్ళకిలా పడుకొని హరిణి చేయి పట్టుకొని తన మీదకి లాక్కొని, ఐ మిస్ యూ అని, ఇండియా వచ్చా కనీసం మాట్లాడుకోవటానికి కూడా కుదరలేదు. ఎంగేజ్మెంట్ పెళ్ళి అంటూ మనల్ని అస్సలు కలవనివ్వలేదు మీ అన్నయ్య బావా అని బుంగమూతి పెట్టుకొని అంటాడు. రాజ్ని అలా చూసి హరిణి నవ్వుతూ, అలా చేయటం వల్లే కదా మనం ఎన్నో ఆనందాలని పొందాం. సర్లే, ఇదంతా వదిలేయండి. ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు? పైగా అన్నయ్య బావ ఇద్దరు వచ్చి వదినని పల్లవిని తీసుకొని వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు అని అయోమయంగా అడుగుతుంది. రాజ్ మళ్ళీ షాక్ అయ్యి, నువ్వు అసలు నిద్రపోలేదా అని అడిగితే, నాకసలు నిద్ర పట్టలేదు రాజ్ గారు. నేను మీ సొంతమయ్యానన్న ఆనందంలో కళ్ళు మూతలు పడలేదు. ఎక్కడ కళ్ళు మూసుకుంటే ఇదంతా కళ అనిపిస్తుందేమోనని భయం అని అంటుంది. రాజ్ నవ్వుతూ తన నుదిటిని ముద్దు పెట్టి, ఇది కళ కాదు, నిజం. నువ్వు నా సొంతమైపోయావు. ఇక పూర్తిగా సొంతం అవ్వటానికి జస్ట్ ఒకరోజు మాత్రమే ఉంది, అంతే. ఆ తర్వాత నిన్ను నన్ను విడదీసే శక్తి ఈ భూమి మీద కూడా ఉండదు అని ఎమోషనల్గా అన్నాడు. హరిణి ఎమోషనల్ అయిపోతూ ఆనంద బాష్పాలు రాలుస్తూ ఇంటెన్స్గా, ఐ లవ్ యూ రాజ్ గారు. ఈ మాట మన పెళ్ళైన మరుక్షణమే చెప్పాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఇప్పుడు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. నా ఈ జీవితం మీకే సొంతం అని అంటుంది. రాజ్ ఎమోషనల్గా అయిపోతూ, ఐ లవ్ యూ టూ హనీ. నేను కూడా ఈ జీవితానికి నీకు మాత్రమే సొంతం. నన్ను నీకే పూర్తిగా రాసిచ్చేశాను. నీ ఇష్టం వచ్చినట్టు నన్ను వాడేసుకోవచ్చు అని హరిణిని ఆ మూడ్ నుంచి బయటికి తీసుకురావటానికి అల్లరిగా, కావాలంటే నీ పర్సనల్ పనులు కూడా చేయించుకోవచ్చు, లైక్ స్నానం చేయించటం, డ్రెస్ వేయటం, తల దువ్వటం, మేకప్ వేయటం, ఇలాంటివి ఏమైనా కానీ నేనే దగ్గరుండి చేయమన్నా చేస్తాను అని అంటాడు. రాజ్ మాటలకి హరిణి సిగ్గుతో ముడుచుకుపోతూ, రాజ్ గారు, మీకు కొంచెం కూడా సిగ్గు లేదు. ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియట్లేదు మీకు. అయినా నేనెందుకు మీ చేత ఇలాంటి పనులు చేయిస్తాను? నాకు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి. నా పనులు నేను చేసుకోగలను అని అంటుంది. రాజ్ డిసప్పాయింట్ అయినట్టు ఫేస్ పెట్టి, అవునా, సరేలే, అయితే నీ పనులు నేను చేయటం ఇష్టం లేకపోతే నా పనులే నువ్వు చేయి. నేను నీలా అస్సలు ఫీల్ కాను అని చిలిపిగా అన్నాడు. హరిణి ముందు చిరుకోపంగా రాజ్ వైపు చూసి, మీకు అసలు సిగ్గు లేదు, ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు అని భుజం మీద కొట్టి సిగ్గుపడుతూ రాజ్ గుండెల్లో ఒదిగిపోతే, రాజ్ నవ్వుతూ హరిణి చుట్టూ చేతులు వేసి, ఇందులో సిగ్గుపడటానికి ఏముంది హని? మొగుడు పెళ్ళాలు అన్నాక ఒకరి పని ఒకరు చేసుకోవటం కామన్. అందులో పర్సనల్ పనులున్నా కూడా పెద్దగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని కొంటెగా అంటూ హరిణి నడుముని తడుముతూ అంటాడు. హరిణి రాజ్ చెయ్యి డైరెక్ట్గా నడుముని తాకగానే ఫ్రీజ్ అయిపోయి, రాజ్ గారు అని తడబడుతూ మాట్లాడుతుంటే, చెప్పండి హనీ గారు అంటూ రాజ్ అల్లరిగా తన పెదవులతో హరిణి మెడ మీద రాస్తూ ఉంటాడు. హరిణి, పల్లవి, వివేక్, సూర్య, ఇందుల జీవితాలు గుర్తుకు వచ్చి, రాజ్ గారు,
మీరు నా చేతిని ఏ పరిస్థితుల్లోనైనా జీవితాంతం వదిలేయరు కదా, అలా ప్రామిస్ చేయండి. మీరు నన్ను వదిలేస్తే నాకు చావే శరణ్యం అవుతుంది. ప్లీజ్ రాజుగారు, నన్నెప్పుడు వదిలేయకుండా మీతో పాటే ఉంచేసుకోండి అని భయంగా అంటుంది. అప్పటి వరకు సిగ్గుపడుతున్న హరిని సడన్గా భయపడుతూ ఉంటే రాజ్ కంగారు పడుతూ, ఏమైంది హని, ఎందుకలా భయపడుతున్నావు అని అడుగుతాడు. హరిని ఏడుస్తూ, మీకు తెలుసా, పల్లవి, బావ, వదిన, అన్నయ్యల జీవితాలు ఎన్ని ట్రాజడీస్ జరిగాయో, అలాంటి ట్రాజడీస్ మన జీవితంలో జరిగితే తట్టుకునే శక్తి నాకు లేదు రాజుగారు. మీ దూరం నేను తట్టుకోలేను. మొదటిసారి చూసినప్పుడే మనసిచ్చేశాను. మీరే నా ప్రాణం అనుకున్నాను. అటువంటి మీరు నన్ను దూరం పెడితే తట్టుకోలేను. అందుకే ఇలా అడుగుతున్నాను. ఎంతైనా అనాథని కదా, మళ్ళీ అనాథ అవ్వాలన్న భయం మనసులో ఏదో ఒక మూల 10% నిండిపోయింది. ఆ 10%మే మిమ్మల్ని ఇలా అడిగేలా చేసింది. కానీ నాకు ఆన్సర్ చెప్పండి రాజుగారు, ప్లీజ్ అని లిటరల్లీ ఏడుస్తూ అడుగుతుంది. రాజ్ తన ప్రామిస్ని మాటల్లో చూపించడం ఇష్టం లేక చేతల్లో చూపిస్తూ హరిణిని తన కిందకి తెచ్చుకొని తన పెదవులు గాఢంగా అందుకొని అందులోనే తన భరోసా, ప్రేమ, బాధ్యత, నమ్మకం అలా ఎలా అడిగింది అన్న బాధ తెలిసేలా ముద్దు పెడితే హరిణికి అవి అర్థమై సంతోషంగా రాజ్ చుట్టూ చేతిని వేసి మనసులోనే ఐ లవ్ యూ రాజ్ గారు, ఐ లవ్ యూ సో మచ్ అని అనుకుంటుంది. 5 నిమిషాల తర్వాత రాజ్ హన్ని పెదవులని వదిలి తన మెడ మీద ముద్దులు పెడుతూ ఇంకొంచెం ముందుకు వెళ్ళేలా టీషర్ట్ కొంచెం కొంచెంగా పైకి జరుపుతూ ఉంటే అప్పటి వరకు ముద్దులోకల్లో విహరిస్తూ ఉన్న హరిని కంగారుగా రాజ్ చేతుల మీద చేతులు వేసి, రాజ్ గారు, ఏం చేస్తున్నారు మీరు అని కంగారుగా అడుగుతుంది. నాకు నీకు నా మీద నమ్మకం లేదు కదా, అందుకే నమ్మకం ఏర్పడేలా నిన్ను పూర్తిగా నాలో కలుపుకుంటాను. అప్పుడైతే నీకు ఎటువంటి భయాలు ఉండవు. నేను నిన్ను వదలను అని నమ్మకం కూడా నీకు వస్తుంది అని ఇంటెన్స్గా అంటూ టీషర్ట్ ఇంకొంచెం పైకి జరిపి వేస్ట్ దగ్గర ముద్దులు పెడుతూ అంటాడు. హరిని కంగారుగా రాజ్ని తోసేసి, సారీ సారీ రాజ్ గారు, మీ మీద నమ్మకం ఉంది కానీ పెద్దలు చెప్పినట్టు మనం తొందరపడకూడదు. ఈ ఒక్కరోజు ఆగండి, రేపు మీ ఇష్టం అని బ్రతిమలాడుతూ అంతకంతకు ముందుకు వెళ్తున్న రాజిక ఆగలేక, లేదు, ఇంతవరకు వచ్చాక ఆగే సమస్యే లేదు, నువ్వు నాకు కావాలి అంటూ మళ్ళీ హరిణి మీదకు వెళ్ళి మొహమంతా ముద్దులు పెడుతూ ఉంటాడు. హరిని కష్టంగా రాజ్ని దూరం జరిపి సారీ సారీ అంటూ చాలాసార్లు చెప్పి, ప్లీజ్ రాజ్ గారు, నేను అలా మాట్లాడడం తప్పే కానీ మీరు ఇలా బిహేవ్ చేస్తూ ఉంటే నాకు భయం వేస్తుంది అని కళ్ళల్లో కంటతడితో బ్రతిమలాడుతుంది. రాజ్ కోపంగా హర్ని వైపు చూస్తూ, అయితే ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడతావా, నేను కలలో కూడా నిన్ను వదిలేయను. నువ్వు నా ప్రాణమే, అలా ఎలా ఊహించుకుంటున్నావు అంటూ హరిణిని గుండెలకి హత్తుకొని అలానే బెడ్ మీద పడిపోతే హరిణి బాధగా, సారీ రాజ్ గారు, ఏదో చిన్న భయం అలా ఉండిపోయింది, అందుకే అలా మాట్లాడాను, మీ మీద నమ్మకం లేక కాదు, ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పి రాజ్ గుండె చప్పుడు వింటూనే అప్పటి వరకు మేల్కొని ఉండటం వలన అలానే నిద్రలోకి జారుకుంటారు. ఉదయాన్నే నిద్రలేచిన పద్మావతి గారు పిల్లకాయల్ని లేపాలన్న ఉద్దేశంతో ముందుగా అమ్మాయిల్ని లేపటానికి రూమ్కి వచ్చేసరికి రాజ్, హరిని ఇద్దరు గాఢంగా హత్తుకొని నిద్రపోవటం చూసి షాక్ అయ్యి, వీళ్ళిద్దరూ ఇలా పడుకున్నారు అంటే ఇద్దరి మధ్య అంతా అయిపోయిందా, ఎంత తొందరపడ్డారు, ఒక్కరోజు ఆగలేకపోయారా అని కోపంగా ఇద్దరి దగ్గరికి వెళ్ళి వీపు మీద కొట్టి నడుం మీద చేతులు పెట్టుకుని కోపంగా చూస్తూ ఉండగానే దెబ్బకి చురుక్కుమనేసరికి అమ్మ అంటూ ఇద్దరు పైకి లేచి ఎదురుగా
ఉగ్ర రూపం ఉగ్రకాళిలా కనిపిస్తూ ఉన్న పద్మావతి గారిని చూసి దడుచుకొని హరిణి కంగారుగా పైకి లేస్తే రాజ్ టెన్షన్గా చూస్తూ ఉంటాడు. పద్మావతి గారు కోపంగా, ఏంటి మీరు చేసిన పని? ఏం చెప్పాను మీకు? ఈరోజు వ్రతం ఉంది, ఇద్దరిని దూరంగా ఉండమని చెప్తే మీరేంటి ఒకే రూమ్లో ఇలా పడుకోవటం? అంటే ఒక్కరోజు కూడా ఆగలేకపోయారా? పల్లవి, ఇందులు ఏరి? వాళ్ళిద్దరూ కనిపించటం లేదు, మీరే వాళ్ళని తరిమేశారా అని అడుగుతారు. రాజ్ కంగారుగా పల్లవిని వివేక్ ఇందుని సూర్య తీసుకువెళ్ళటం, రూమ్లోకి వచ్చాక జరిగిందంతా చెప్పి, నేను తొందర పడలేదు అంటే మీరు టెన్షన్ పడకండి. జస్ట్ హరిని నేను రాత్రి మిస్ అయ్యానని రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ లేట్గా పడుకున్నా, అందుకే అలా నిద్రపోతున్నా, అంతే తప్ప ఇంకేమీ లేదు. అయినా నేనంత తొందరపడే బ్యాచ్ కాదులేండి అని అంటారు. పద్మావతి గారు షాక్ అయ్యి, ఏంటి మీ ఇద్దరిని ఒంటరిగా వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారా? రాని చెప్తా వాళ్ళ పని. మీ ఇద్దరిని కలవకుండా వాళ్ళని కాపలాగా పెడితే వాళ్ళు వాళ్ళ పేరుతో వెళ్ళిపోయారా అని కోపంతో బుసలు కొడుతూ హరిణి రాజులని తీసుకుని బయటికి వెళ్ళేసరికి అప్పుడే పల్లవి వివేక్ నవ్వుకుంటూ లోపలికి వస్తూ ఉంటారు. మరోవైపు ఎవరికీ తెలియకుండా ముందే ఇంట్లోకి వెళ్ళాలని ఇందు తనతో తెచ్చుకున్న ఫోన్లో అలారం 4 గంటలకు పెట్టుకుంటే అది మోగి ఇద్దరిని లేపుతుంది. బద్ధకంగా కళ్ళు తెరిచిన ఇందు ఉయ్యాలలో సూర్యగుండెల మీద తనని గట్టిగా హత్తుకొని పడుకొని ఉండటం చూసి నవ్వుకుంటూ, ఇలానే ప్రతిరోజు ఉంటే చాలు ఈ జీవితానికి అని అనుకుని సూర్యని కష్టంగా నిద్రలేపి కిందకి వచ్చేసరికి పద్మావతి గారు అప్పుడే హరిణి రాజుల దగ్గర నుంచి బయటికి వస్తూ ఉంటే, పల్లవి లోపలికి వస్తూ ఉంటే సూర్య ఇందులు మెట్ల మీద నుంచి కిందకి దిగుతూ ఉంటారు. మహాదేవి గారు, రాజ్ అమ్మగారు ఇద్దరు అప్పుడే నిద్రలేచి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి కోపంగా హాల్లో నిలబడి ఉన్న పద్మావతి గారిని, భయంతో తలదించుకున్న హరిణి రాజులని చూసి అయోమయంగా చూస్తూ ఉన్న మిగిలిన జంటలని చూసి ఏమయ్యింది అని అడుగుతారు. ఏమైందేంటి? ఏమైంది? వీళ్ళిద్దరికీ కాపలాగా ఉండమని వాళ్ళ నలుగురిని పెళితే వాళ్ళ జంటల్ని తీసుకుని వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరూ హ్యాపీగా ఒకే రూమ్లో రొమాన్స్ చేసుకుంటున్నారు అని నిష్ఠూరంగా అంటారు. రాజ్ కంగారుగా, చచా, ఎక్కడ ఆంటీ రొమాన్స్ చేసుకుంది? హరిణి నన్ను ఆపేసింది. పెద్దల మాట సద్దన్నం మూట అంటూ అదేదో సామెత చెప్పింది. సరేలే, తన మాట నేనెందుకు కాదనాలి అని మేము అసలు ప్రొసీడ్ అవ్వలేదు ఆంటీ. ప్రామిస్. జస్ట్ కొంచెం సేపు కబుర్లు చెప్పుకున్నాము. ఎప్పుడు నిద్రపోయామో తెలియకుండానే అలానే నిద్రపోయాము. నిజం ఆంటీ అని చిన్నపిల్లాడిలా అమాయకంగా మొహం పెట్టి అంటాడు. హరిణి రాజ్ మాటలకి కొట్టేలా రాజ్ వైపు చూస్తూ మనసులో, ఈయన గారు ఇప్పుడు ఇవన్నీ చెప్పటం అవసరమా అనుకునే భయంగా పద్మావతి గారి వైపు చూస్తే, ఓహో అలాగా, జస్ట్ కబుర్లు చెప్పుకోవటానికి వచ్చిన వాళ్ళు ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకొని పడుకుంటారా? నేనెక్కడ చూడలేదే అని వెటకారంగా అంటారు. ఇంతలో ఇందు కోపంగా, అబ్బా, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కొంచెం స్పేస్ కోరుకుంటారు, అలాగే మేము లేనిది చూసి వాళ్ళిద్దరూ కలుసుకున్నారు, దానికెందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు అమ్మా అని అంటుంది. రాజ్ మధ్యలో దూరి, అసలు ఇదంతా నా తప్పు కాదు ఆంటీ, వీళ్ళిద్దరి తప్పే. ముందుగా వివేక్ బయటికి వెళ్ళాడు. ఏమో వాటర్ తాగటానికి వెళ్ళాడేమో అని నేను సైలెంట్గా ఉన్నాను. వివేక్ వెళ్ళిన 5 నిమిషాలకి సూర్య వెళ్ళాడు. వీళ్ళిద్దరూ ఎందుకు వెళ్తున్నారా అని నేను వెనకే వచ్చాను. వాళ్ళిద్దరూ వాళ్ళ భార్యల్ని ఎత్తుకొని వెళ్ళిపోవటం చూసి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను హర్నీతో మాట్లాడొచ్చని వెళ్ళాను. అంతే తప్ప ఇంకేమీ తెలియదు ఆంటీ నాకు. నేను చిన్నపిల్లాడిని అని అమాయకంగా కళ్ళు టపటపా కొడుతూ అంటాడు. వివేక్, సూర్య
కొరకొర రాజు వైపు చూస్తూ ఇరికించేశాడు అని మనసులో అనుకొని వివేక్ ముందుగా అంటే అమ్మ పల్లవితో ప్రశాంతంగా మాట్లాడి చాలా రోజులవుతుందని అలా చల్లగాలికి బయటికి వెళ్దామని పల్లవిని తీసుకొని వెళ్ళాను. వెంటనే వచ్చేద్దామని అనుకున్నాం, కానీ మధ్యలో కార్ టైర్ పంచర్ అయింది, అందుకే లేట్ అయ్యింది అని అవలీలగా అబద్ధం చెప్పేస్తాడు. సూర్య అమాయకంగా మొహం పెట్టి, నా తప్పేమీ లేదత్తయ్య, ఇందు నన్ను చాలా మిస్ అవుతున్నాను అని నైట్ మెసేజ్ చేసింది. పాపం ఏమైందో ఏమోనని నేను వెళ్ళి అడిగితే తనే నన్ను టెర్రస్ మీదకి తీసుకువెళ్ళింది. అక్కడే మేము సరదాగా మాట్లాడుకుంటూ ఉండిపోయాము. ఇందులో నా తప్పు కూడా లేదత్తయ్య. వివేక్ అంటే 2 ఆకులు ఎక్కువగా చదివినట్టు అబద్ధం చెప్పేశాడు. పల్లవి ఇందు ఇద్దరు అవాక్కయ్యి ఎంత అవలీలగా అబద్ధం అల్లేస్తున్నారు అని వాళ్ళ మొగుళ్ళ మీద కోపంతో పళ్ళు పటపటాలు ఊరుతారు. రాజమ్మగారు చిన్నపిల్లల 3 జంటలు సాకులు చెప్తూ ఉంటే నవ్వొస్తూ ఉంటుంది. బలవంతంగా నవ్వాపుకుంటూ కష్టంగా నిలబడి ఏం జరుగుతుందని చూస్తూ ఉంటారు. ఇంతలో ప్రతాప్ గారు బయటికి వచ్చి, అబ్బబ్బా, ఏంటి ఉదయాన్నే ఈ గోల? అయినా పద్దు, నువ్వు కూడా ఏంటి? మనం పెళ్ళైన కొత్తలో ఇలా ఎన్నిసార్లు కలుసుకోలేదు? పైగా ఆషాఢ మాసం అయితే చెప్పనవసరం లేదు. ఒకే దగ్గర ఉండకూడదు అని నువ్వు ఆశ్రమానికి వెళ్తానని ఎంత గోల చేశావు. నేను వెళ్ళనిచ్చానా? లేదు కదా. పాపం కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ఇప్పుడిప్పుడే కలుసుకున్న వాళ్ళు, వీళ్ళు 3 జంటలు పెళ్ళాల మీద బెంగతో జస్ట్ మాట్లాడుకొని ఉంటారు. దానికి ఇప్పుడు ఇలా లేపి అందరినీ నిలదీయాల్సిన అవసరం లేదు. నువ్వు వెళ్ళి పని చూసుకో అని కసురుకుంటారు. పద్మావతి గారి సిగ్గుతో చచ్చిపోతూ, మీరు ఆగండి, ఎప్పటి విషయాలు ఎందుకు లాగుతున్నారు అంటూ 3 జంటల వైపు వేలు చూపించి, ఇంకొకసారి ఇలా కానీ చేశారంటే రాజు వైపు చూపించి మీ ఫస్ట్ నైట్ 1 నెల తర్వాతే ఏర్పాటు చేయిస్తాను. సూర్య ఇందుల వైపు చూస్తూ, వీళ్ళు కలవకపోతే మీరు హ్యాపీగా ఉండరు, ఆ విషయం నాకు తెలుసు అని వివేక్ పల్లవీల వైపు చూస్తూ, ఆషాఢం దగ్గరలోనే ఉంది, ఆషాఢం కంటే ముందే నీ పెళ్ళాన్ని పుట్టింటికి పంపించేస్తాను అని బెదిరించి, కాబట్టి నేను చెప్పినట్టు నోరు మూసుకొని చేయండి, ముందు ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి రెడీ అవ్వండి అని అరుస్తారు. అందరూ డిస్పస్ అయిపోయినట్టు ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతే అప్పటి వరకు పద్మావతి గారు ఆపుకున్న నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వితే ఆవిడతో పాటు మహాదేవి గారు, రాజమ్మగారు నవ్వుతూ, భలే చేశావు అక్క, పిల్లల్ని ఎంత బాగా ఆట పట్టించావు అని అంటారు. పద్మావతి గారు నవ్వుతూనే, లేకపోతే మనం కంట్రోల్లో పెట్టకపోతే ఇప్పుడు చూసారా మన కళ్ళు కప్పి ఎలా బయటికి వెళ్ళిపోయారు, అలానే చేస్తూ ఉంటారు. అందుకే చిన్న డోస్ ఇచ్చాను, పదండి వ్రతానికి కావలసినవి చూసుకుందాం అంటూ ముగ్గురు పనిలో పడిపోతారు. రూమ్లోకి వెళ్ళిన మగవాళ్ళు ముగ్గురు ఒకరి మొహం ఒకరు చూసుకొని సూర్య, వివేక్ కోపంగా రాజ్ మెడ వెనక చేయి పట్టుకుంటే వివేక్ రాజ్ని బెడ్ మీద పడేసి రాజ్ మీదకి ఎక్కి, బ్లేమ్ మొత్తం మా మీద తోసేస్తావా? అయినా మేమెప్పుడో పెళ్ళైపోయిన వాళ్ళం, మేము బయటికి వెళ్ళినా ఏమీ కాదు, నువ్వు నిన్న పెళ్ళైన వాడివి, ఇలా కలుసుకోవడం తప్పని నీకు తెలియదా? తెలిసి కూడా కావాలని చేసి మా మీదకి నెట్టేస్తావా అని పొట్టలో పంచేసిస్తూ ఉంటే సూర్య కూడా చేరిపోయి, మమ్మల్ని అత్తయ్య దగ్గర బుక్ చేశావు కదా అని కొట్టుకుంటూ ఉంటారు. రాజ్ కూడా తగ్గకుండా, కొత్తగా పెళ్ళైతే ఏంటి, ప్రేమించిన పెళ్ళాం దగ్గరికి వెళ్ళాలని ఏ మొగుడికి మాత్రం ఉండదు, నేను అలానే వెళ్ళాను, మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని, దానికి నన్నేం చేయమంటారు? మీరు వెళ్ళబట్టే నేను హరిణి దగ్గరికి వెళ్ళాను, లేకపోతే వెళ్ళేవాడిని కాదు. అని రివర్స్లో వాళ్ళిద్దరినీ కొడుతూ ఉంటారు. కొంచెంసేపటికి ముగ్గురు అలసిపోయి
ఒకరి మొహాలు ఒకరు చూసుకొని గట్టిగా నవ్వుకుంటూ ఏదైతే ఏమి బెస్ట్ మొబైల్ దొరికింది అని నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటారు. ఇక్కడ అమ్మాయిల ముగ్గురు రూమ్లో లోపలికి వెళ్ళగానే ముందుగా ఎంత పెద్ద అబద్ధాలు ఆడారు. పైగా జరిగింది మొత్తం మన మీదకి తోసేశారు. ముఖ్యంగా సూర్య ఇంత పెద్ద అబద్ధం చెప్తాడని ఊహించలేదు. అసలు నేను సూర్యకు ఫోన్ చేయలేదు, కావాలని నన్ను అమ్మ దగ్గర ఇరికించాడు అని బుసలు కొడుతూ అంటే పల్లవి కూడా అవును, బావ కూడా అబద్ధం చెప్పాడు. నైట్ త్వరగా ఇంటికి వెళ్దామంటే అప్పుడే ఎందుకు అంటూ నన్ను ఆపేసి నైట్ అంతా బయటే తిరిగేలా చేసి ఇంటికి రాగానే పంచర్ అయ్యిందంటూ కథలు చెప్పాడు అని అంటే హరిణి కూడా అవును, రాజ్ గారు నా దగ్గరికి వచ్చాక కొంచెం సేపటికి వెళ్ళిపోమన్నా వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయారు. పైగా ముగ్గురు కలిసి మన మీద తోసేశారు. వదలకూడదు, ముగ్గురికి స్వీట్ టార్చర్ చూపించాలి అని ముగ్గురు చేతులు కలిపి ప్లాన్స్ వేసుకుంటారు. అలా ఆ రోజు వ్రతం అయిపోయి నైట్ కార్యానికి సిద్ధం చేస్తూ ముగ్గురు అమ్మాయిలు వాళ్ళ ప్లాన్స్ అమలు చేసుకోవాలని ఫిక్స్ అయ్యి పెద్దవాళ్ళని వద్దని హరిని, పల్లవి, ఇందులే రెడీ చేసి చెప్పింది గుర్తుంది కదా హరిని, కొంచెం కూడా లొంగకు, రాజు గారికి చుక్కలు చూపించు అని చెప్పి లోపలికి పంపిస్తే హరిణి కూడా తనేంటో చూపించాలి అని కోపంగా లోపలికి వెళ్తుంది. హరిణి వెళ్ళిపోయాక ఇందు, పల్లవి ఒకరికొకరు సైగలు చేసుకొని ఇద్దరు ఫ్రెష్ అయ్యి వాళ్ళు అనుకున్నట్టుగానే రెడీ అయ్యి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. Thank you for listening and please like, share, comment and subscribe.